ఓం నమ శివాయ. ఈ వీడియోలో మనం జ్యోతిర్లింగాల కోసం తెలుసుకుందాం. భారతదేశపు పవిత్రతను ప్రతిబింబించే 12 జ్యోతిర్లింగాలు శివుని అనుగ్రహానికి జాడసూపే మార్గములు. స్వామినాథ నుంచి రామేశ్వరం వరకు ఈ దేవాలయాలు భక్తి విశ్వాసానికి అపురూపమైన నిలయాలు. ప్రతి లింగం శివుని యొక్క ప్రత్యేక రూపం. హిందూ ధర్మంలో జ్యోతిర్లింగాలు అనేవి మహాదేవుని తేజో రూపంగా భావిస్తాము. ఇవి 12 ప్రాంతాల్లో ఏర్పడిన పవిత్రమైన శివాలయాలు. జ్యోతి అంటే వెలుగు, లింగం అంటే శివుని నిరాకార తత్వరూపం. జ్యోతిర్లింగాలను దర్శించడం వలన పాపక్షయం, కర్మ విమోచన మరియు మోక్ష ప్రాప్తి కలుగుతాయని విశ్వాసం. జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. సోమనాథేశ్వర జ్యోతిర్లింగం, ఇది గుజరాత్లో ఉంది. ఇది మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. చంద్రుడు పాప విమోచన కోసం ఇక్కడ శివుని ఆరాధించాడు. మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంది. శివుడు ఇక్కడ పార్వతీదేవితో కలిసి స్థిరమై ఉన్న చోటు. ఇది శక్తిపీఠాలతో కూడిన ఏకైక జ్యోతిర్లింగం. మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న ఈ దేవాలయం కాలాధిపతిగా శివుని మహిమను చాటుతుంది. ఓంకారేశ్వరుడు నర్మదా నది వద్ద ఉన్న ఓంకారేశ్వరం శివుని ఓంకార తత్వాన్ని సూచిస్తుంది. కేదార్నాథ్ హిమాలయాల్లో ఉన్న ఈ ఆలయం ఉత్తరాఖండ్లో ఉంది. ఇది పాండవులు శివుణ్ణి దర్శించిన స్థలంగా ప్రసిద్ధి. భీమశంకరుడు మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న ఈ జ్యోతిర్లింగం భీమ అనే రాక్షసుని సంహరించిన శివుని గాథను తెలియజేస్తుంది. కాశీ విశ్వనాథుడు వారణాసిలో ఈ ఆలయం ఉంది. ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన తీర్థస్థలంగా పరిగణించబడుతుంది. త్రయంబకేశ్వరుడు నాసిక్ వద్ద గోదావరి నది తీరాన ఉన్న ఈ జ్యోతిర్లింగం ముక్తి ప్రతీకగా భావించబడుతుంది. వైజనాథేశ్వరుడు, దీనిని జార్ఖండ్ బాబా బైజనాథ్ అని పిలుస్తారు. రావణుడు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. నాగేశ్వరుడు గుజరాత్లో ద్వారకా సమీపంలో ఉంది. శివుడు ఇక్కడ నాగరాజుని సంరక్షించాడు. రామేశ్వరము తమిళనాడులో ఉంది. ఇక్కడ శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు లంకకు వెళ్ళక ముందు. కృష్ణేశ్వరుడు అజంత సమీపంలోని ఎల్లోరా వద్ద ఉంది. ఇది 12వ జ్యోతిర్లింగం. ఈ 12 జ్యోతిర్లింగాలు భక్తులకు శివతత్వాన్ని సమగ్రంగా అనుభవించే అవకాశం ఇస్తాయి. ప్రతి లింగానికి ఒక ప్రత్యేకమైన కథ, ఒక పవిత్రమైన గాథ ఉంటుంది. వీటిని దర్శించడం వలన భక్తులు జీవన సాఫల్యం పొందుతారు. ఈ 12 జ్యోతిర్లింగాలు శివుని అనుగ్రహానికి మార్గదర్శకాలు. ఒక్కో సందర్శనం జీవితం మారిపోయే శక్తిని కలిగి ఉంటుంది. ఓం నమ శివాయ. శివనామ స్మరణతో మన హృదయం ఆనందమయం చేసుకుందాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.